సహోదరి సహోదరుడా, ఎందుకు యేసయ్యకి నీ మీద అంత ప్రేమ అంటే, కొన్నిసార్లు దుప్పటి కప్పుకొని ఏడ్చి ఏడ్చి నీ బాధలు ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నా. కొన్నిసార్లు ఏడ్చి ఏడ్చి నీ భర్త రాగానే ముఖం కడుక్కొని నవ్వుకుంటూ నీ భర్తను కలుస్తున్నావు. అమ్మ ఏందమ్మా అని మీ మమ్మీ అడిగితే, ఏం లేదు మమ్మీ, అంత బాగానే ఉన్నదని. నిందలు ఎక్కువైపోతున్నాయి, అవమానాలు ఎక్కువైపోతున్నాయి. నీవు చేయని పొరపాట్లు నీ మీద పడుతూ కొన్నిసార్లు మందిరానికి కూడా రాకుండా నీ ముఖాన్ని చూయించలేని స్థితిలో నీ జీవితం గడిచిపోతుంది. మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్ళలేకపోతున్నావు, నీపై పడ్డ నిందలు అవమానాలు. స్నేహితులు దూరం అయిపోయినారు, రక్త సంబంధులు దూరం అయిపోయినారు, సంఘము దూరం అయిపోయింది. ఎందుకంటే రహస్యంగా నువ్వు ఎక్కడనో కుమిలిపోతున్నావు. భార్యకు చెప్పుకోలేని అప్పులు పెరిగిపోతున్నాయి. పిల్లలకి ఒకవేళ నీ ఆర్థిక సమస్యల గురించి చెప్తే పిల్లలు చదువుతారో లేదో అని కష్టపడి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి నీ పిల్లల ఫీజులు కడుతున్నారు. పిల్లలు ఒకవేళ మమ్మీ డాడీ నా చదువుల కోసం ఎంత కష్టపడుతున్నారే అని, పిల్లలు చదవరేమో అని పిల్లలకు తెలియకుండా డబ్బు తెచ్చి నీ పిల్లలని మంచి మంచి కాలేజెస్ లో జాయిన్ చేసి, నీ పాప వివాహం జరిగించాలని ఎక్కడి నుంచో డబ్బు తెచ్చి అప్పు తెచ్చి నీ కూతురు వివాహాన్ని ఘనంగా చేసినావు, నీ కొడుకు వివాహాన్ని ఘనంగా చేసినావు. కొన్నిసార్లు నీ అత్తగారు వేధిస్తూ ఉంటే నీ అత్తగారి సంగతి నీ భర్తకు కూడా చెప్పకుండా మూలుగుతూ ఉన్నావు. కొన్నిసార్లు ఉద్యోగానికి వెళ్ళగానే అందరికి ప్రమోషన్ వచ్చింది, నీ ప్రమోషన్ ఆఫ్ చేసినారు మీ ఆఫీసర్స్. ఏడ్చి ఏడ్చి అలసిపోయినావు. కానీ మనుషులు పైరూపాన్ని చూస్తారు. నా యేసయ్య, నేను ప్రకటించే నా యేసయ్య నీ అంతరంగం చూసాను.